ప్రైజ్ ది లార్డ్. యేసు నామస్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం అండి. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? ఈరోజు చక్కటి వాగ్దానంతో యేసే మన ముందున్నారు. చదువుతాం. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 39వ వచనం. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమలమాయను. ఈరోజు ఎంత చక్కటి వాగ్దానం కదా. మన యేసయ్య గాలిని, సముద్రాన్ని, శ్రమలను, మనకున్న కష్టాలను గద్దించే దేవుడుగా ఉన్నాడు. ఆయన గద్దిస్తే మిక్కిలి నిమ్మలంగా ఊరకుండిపోతూ ఉంటాయి. మనకి ఎన్ని శ్రమలున్నా ఆయన చింతిస్తున్నాడు, ఆయన బాధపడుతున్నాడు. అందుని బట్టి నీ నిమిత్తమై నీ శ్రమను గద్దిస్తున్నాడు. ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తే శిష్యులు అడుగుతారంట యేసయ్యని, యేసయ్య నీకు చింత లేదా? నువ్వు హాయిగా పడుకున్నవేంటి బోట్లో అని అడుగుతూ ఉంటారు. అప్పుడు యేసయ్య లేచి గాలిని గద్దించి సముద్రాన్ని అంచివేసి మిక్కిలి నిమ్మలైన తర్వాత యేసయ్య ఒక మాట చెప్తాడు. ఎందుకు మీరు భయపడుతున్నారు? ఎందుకు మీకు నమ్మకం లేదా అని అడుగుతున్నాడు. ఈరోజు అదే యేసయ్య నిన్ను నన్ను అడుగుతున్నాడు. ఎందుకు మీరు భయపడుతున్నారు? ఏ విషయంలో చింతిస్తున్నారు? మీకు ఒక మాట చెప్తానండి. యేసయ్య మనం చింతించే వాటికంటే కూడా మన యొక్క ఆలోచనలు ఆయన చుట్టూ ఎప్పుడు ఆయన మనసులో తిరుగుతూనే ఉంటాయి. అందుకనే 1 పేతురు 5:7 ఉంటున్నాడు కదా, దేవుడు నీ నిమిత్తమై చింతిస్తున్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని. దేవుడు మన గురించి చింతిస్తున్నాడు. ఏమని చింతిస్తూ ఉంటున్నాడు యేసయ్య అంటే, మన జీవితంలో మనము దేవుని యొక్క మార్గము తప్పి, నీతి మార్గము తప్పి వేరొక మార్గం ఎన్నుకొని దేవుని మీద ఆధారపడకుండా, దేవుని మీద నమ్మకం కలిగి ఉండకుండా మన సొంత జ్ఞానముతో వెళ్తూ మనము తప్పిపోతూ, మనం పడిపోతూ నాశనం అయిపోతామేమో అని దేవుడు చింతిస్తూ, అందుకే దేవుడు అంటున్నాడు కదా, మొదట నా నీతిని, నా రాజ్యం వెతకండి, అప్పుడు నేను మీకు ఇవన్నీ ఇస్తానని. ఈరోజు నువ్వు ఏ ఈఎంఐస్ కట్టుకోవాలి, ఏ కరెంటు బిల్స్ కట్టుకోవాలి, ఏ బిల్స్, ఏ ఫీజులు నువ్వు కట్టుకోవాలో ఈరోజు దేవుడు నీ విషయమై చింతిస్తూ ఆయన అంటున్నాడు కదా, ఆకాశ పక్షులేంటి, అడవి పువ్వులేంటి, ఇవన్నీ కూడా నా వలన పొందుకున్నాయి, నా మీద ఆధారపడుతున్నాయి. అలాగే మిమ్మల్ని నేను పోషించుకుంటాను, మిమ్మల్ని నేను పట్టించుకుంటాను. నీ చింత యావత్తు నా మీదే. ఈరోజు ఏ కష్టము, ఏ సముద్రము, ఏ గాలి, ఏ తుఫాను మిమ్మల్ని వేధిస్తుందో యేసయ్య అంటున్నారు, మీరు నన్ను నమ్మట్లేదా? మీరు ఎందుకు భయపడుతున్నారు? నేను నీకు తోడుగా ఉన్నాను కదా, నీ నావలో నేను ఉన్నాను కదా. నేను పడుకున్నా లేచినా ఒకటే, నేను నీకు తోడుగా ఉన్నంత వరకు నువ్వు భయపడాల్సిన పని లేదు. ఈరోజు యేసయ్య ఏ విషయంలో అయితే నువ్వు చింతిస్తున్నావో ఆ విషయంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఊరకుండి నిల్చుండి చూడుడి, దేవుని యొక్క మహోపకార్యాలు మీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. మీకు ఎంతో నిమ్మలము, ఎంతో హాయిగా మీరు పడుకోవచ్చు కూడా. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం విన్న మీరు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, ఎందుకు భయపడుతున్నారు? నీ విషయమై నేను చింతిస్తున్నాను కదా అని చెప్పిన దేవుడవు నాయనా, ఈరోజు ఏ విషయమైతే నీ బిడ్డల్ని భయపెడుతుందో ఆ విషయంలో గొప్ప నిమ్మలమును, గొప్ప సుఖాన్ని, నెమ్మదిని వారికి దయచేస్తున్నావు అని నమ్ముచున్నాము నాయన. ఏ ప్రెషర్, ఏ కష్టం, ఏ టెన్షన్ అయితే ప్రభా వారు కలిగి ఉంటున్నారు, హృదయంలో కుమిలిపోతున్నారు నాయన, అట్టి వారిని నాయన మరొక్కసారి నాయన నీవు బలపరిచి, నేను నీకు తోడుగా ఉన్నాను కదా, నేను గద్దిస్తే ఆ యొక్క తుఫాను, ఆ యొక్క సముద్రము, గాలి నిమ్మలమైపోతుందని చెప్పిన ఈ వాగ్దానం బట్టి నీకు వందనాలు. ఏ కష్టంలో ఉన్న బిడ్డని ఆ కష్టం నుండి బయటికి తీసుకొస్తున్నందుకు నీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. విన్నాం కదండి, ఏ విషయంలో చింతించకండి, మీ చింత యావత్తు యేసయ్య మీద మీరు మోపండి. ఎంతో సంతోషంగా మీ జీవితాలను మీరు జీవించగలుగుతూ ఉంటారు. ఆయన మనసు మన మీదే ఉంది. ఆయన మనం ఏం చేస్తున్నాం కూడా ఆయన చూస్తున్నాడు. దేవుని మీద ఆధారపడి జీవించండి, ఎప్పుడు కూడా మీరు నష్టపోరు. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే అనేకులకు షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు like and subscribe and do comment below. We are praying for you. Be blessed. Have a blessed day. Praise Lord.